హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా యూట్యూబ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు ఈ వీడియోలో ఎలిమెంట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్లో సెకండ్ చాప్టర్లో కరెంట్ డివిజన్ రూల్ గురించి అయితే మనం నేర్చుకోబోతున్నాం. సో ఈ కరెంట్ డివిజన్ రూల్ అనేది ఒక ప్యారలల్ రెసిస్టివ్ నెట్వర్క్ కనుక అప్లై చేసినట్టయితే మనం దీన్ని యూజ్ చేసుకొని సో ఈచ్ బ్రాంచ్లో ఉన్న కరెంట్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ అవుతుందన్నమాట. సో కాబట్టి మనం ఒక ప్యారలల్ రెసిస్టివ్ నెట్వర్క్ని డ్రా చేసుకుంటున్నాం. సో రెసిస్టివ్ నెట్వర్క్ 2 రెసిస్టర్ని ప్యారల్లో కనెక్ట్ చేసి దానికి V అనే వోల్టేజ్ అప్లై చేస్తున్నాం. టోటల్ కరెంట్ అనేది I అవుతుంది. నెక్స్ట్ ఈచ్ బ్రాంచ్లో అంటే R1లో ఫ్లో అయ్యే కరెంట్ I1 అవుతుంది, R2లో ఫ్లో అయ్యే కరెంట్ I2 అవుతుంది అనమాట. సో మనం ఈ కరెంట్ డివిజన్ రూల్ని యూజ్ చేసుకుని I1ని ఫైండ్ అవుట్ చేస్తున్నాము, I2ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అందుకే ఆ నేమ్లోనే ఉంది, కరెంట్ డివైడ్ అవుతుంది. సో ఈ ప్యారలల్ నెట్వర్క్లో ఏమేమి కరెంట్లు డివైడ్ అవుతున్నాయి? I1 డివైడ్ అవుతుంది, ఎట్ ద సేమ్ టైం I2 కూడా డివైడ్ అవుతుంది అనమాట. సో కరెంట్ త్రూ ద ఈచ్ బ్రాంచ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద రెసిస్టెన్స్ ఆఫ్ ద బ్రాంచ్. నెక్స్ట్ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే టోటల్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో మనకి రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్లో 2 రెసిస్టర్స్ ప్యారల్లో కనెక్ట్ అయ్యి ఉంటే ఫార్ములా తెలుసు. సో RT ఈజ్ ఈక్వల్స్ టు R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2 అవుతుంది అనమాట. నెక్స్ట్ అకార్డింగ్ టు ఓమ్స్లా మనకి V ఈజ్ ఈక్వల్స్ టు I ఇంటూ R అని తెలుసు. మన టోటల్ రెసిస్టెన్స్ కాబట్టి టోటల్ కరెంట్ ఇంటూ టోటల్ రెసిస్టెన్స్ అంటే టోటల్ అప్లైడ్ వోల్టేజ్కి టోటల్ కరెంట్ ఇంటూ టోటల్ రెసిస్టెన్స్ ఈక్వల్ అవుతుంది. సో మనం వోల్టేజ్ అక్రాస్ ఈచ్ రెసిస్టెన్స్కి అయితే ఫార్ములా ఏమవుతుందంటే V1 ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ రెసిస్టెన్స్ కాబట్టి I1 ఇంటూ R1 అవుతుంది. అదే సిమిలర్గా సెకండ్ రెసిస్టెన్స్లో అయితే ఏమవుతుంది? V2 ఈజ్ ఈక్వల్స్ టు I2 ఇంటూ R2 అవుతుంది. అదే మన ప్యారలల్ సర్క్యూట్లో అయితే మనకి ఏది కామన్గా ఉంటుంది? వోల్టేజ్ అనేది కామన్గా ఉంటుంది. ఈచ్ బ్రాంచ్లో ఉన్న వోల్టేజ్ అనేది టోటల్ వోల్టేజ్కి ఈక్వల్ అవుతుంది అనమాట. అదే కరెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో కాబట్టి ఈ స్టెప్లో ఏం రాసామంటే ప్యారలల్ సర్క్యూట్లో వోల్టేజ్ అక్రాస్ ఆల్ రెసిస్టెన్స్ ఈజ్ సేమ్ అండ్ ఈజ్ ఈక్వల్స్ టు ద అప్లైడ్ వోల్టేజ్ అంటే టోటల్ వోల్టేజ్కి ఒక్కొక్క బ్రాంచ్లో ఉన్న వోల్టేజ్ని ఈక్వల్ చేస్తున్నాం. సో మనం ఫస్ట్ కండిషన్లో ఏం చేస్తున్నామంటే V1 ఈజ్ ఈక్వల్స్ టు V కింద తీసుకుంటున్నాం. సో V1కి ప్రీవియస్గా మనం ఏం ఫార్ములా వేసాం? I1 ఇంటూ R1. సో Vకి అయితే టోటల్ I ఇంటూ RT కింద అంటే టోటల్ రెసిస్టెన్స్ కింద వేసాం. సో ఇది ఈక్వేషన్ 2 కింద తీసుకున్నాం. ప్రీవియస్గా మనకి ఈక్వేషన్ 1 ఏమైంది? టోటల్ రెసిస్టెన్స్ ఫార్ములా అయిందనమాట. నెక్స్ట్ ఇప్పుడు టోటల్ రెసిస్టెన్స్కి ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములాని ఈ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? I1 R1 ఈజ్ ఈక్వల్స్ టు I ఇంటూ R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2 అవుతుంది. సో మనం ఈ రూల్ని యూజ్ చేసుకుని మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం? కరెంట్ అనేది ఈచ్ బ్రాంచ్లో ఉన్న కరెంట్ అంటే ఫస్ట్ R1లో ఫ్లో అయ్యే కరెంట్ ఏమవుతుంది? I1 కాబట్టి I1ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనమాట. అప్పుడు I1 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ R అనేది ఉంది, మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి ఈక్వల్స్ టుకి అదర్ సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? I బై R1 ఇంటూ R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2. సో R1 అనేది ఏమవుతాయి? క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా రిమైనింగ్ ఏం మిగిలింది? I ఇంటూ R2 బై R1 ప్లస్ R2. సో I అంటే టోటల్ కరెంట్, R2 అంటే ఆపోజిట్ రెసిస్టెన్స్, R1 ప్లస్ R2 అంటే సమ్ ఆఫ్ ద రెసిస్టెన్సెస్ అనమాట. ఇప్పుడు నాకు I2 ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం కండిషన్ తీసుకోవాలి అంటే సెకండ్ వోల్టేజ్ అనేది అంటే V2 దగ్గర ఉన్న వోల్టేజ్ అనేది అప్లైడ్ వోల్టేజ్కి ఈక్వల్ చేస్తే నాకు I2కి ఫార్ములా వచ్చేస్తుంది అనమాట. సెకండ్ కండిషన్లో మనం అదే చేస్తాం. మీరు సిమిలర్లీ అని చెప్పేసి I2ది కూడా రాసేసవచ్చు, బట్ ఇలా రాసినట్లయితే మీకు మార్క్స్ అయితే ఎక్కువ పడతాయి అనమాట. సో V2 ఈజ్ ఈక్వల్స్ టు V. సో V2 ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏమవుతుంది? I2 ఇంటూ R2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు V అంటే ఫార్ములా I ఇంటూ టోటల్ కరెంట్ ఇంటూ టోటల్ రెసిస్టెన్స్. సో ఇది ఈక్వేషన్ 3 కింద తీసుకుంటున్నాం. సో నెక్స్ట్ I2 R2 ఈజ్ ఈక్వల్స్ టు I ఇంటూ RT ఫార్ములా ఏమవుతుంది? R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2 అవుతుంది. సో ఈ R2 అనేది ఈక్వల్స్ టుకి అదర్ సైడ్ వచ్చేసింది. అప్పుడు ఏమవుతుంది? డివైడ్ అవుతుంది అనమాట. సో డివైడ్ అవుతుంది కాబట్టి
I2 ఈజ్ ఈక్వల్స్ టు I బై R2 ఇంటూ R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2 అవుతుంది. సో R2 ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. సో రిమైనింగ్ ఏం టర్మ్ మిగిలింది, I2 ఈజ్ ఈక్వల్స్ టు I ఇంటూ R1 బై R1 ప్లస్ R2 అవుతుంది. సో దీన్ని బట్టి మనం ఈ ఫార్ములాని ఒక సెంటెన్స్ ఫామ్లో రాస్తున్నాం అనమాట. కరెంట్ త్రూ ద వన్ ఆఫ్ ద రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ద టోటల్ కరెంట్, I అంటే టోటల్ కరెంట్ ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్ బై సమ్ ఆఫ్ ద రెసిస్టెన్స్. ఇప్పుడు I2 అంటే దానికి ఆపోజిట్ రెసిస్టెన్స్ R1 అవుతుంది, అదే I1 అయితే దాని ఆపోజిట్ రెసిస్టెన్స్ R2 అవుతుంది అనమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లమ్స్ అయితే చెప్తాను.